రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మాండలీ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కథనాలకు స్వాగతం. ఎలాంటి మార్కెటింగ్ సమస్యలు లేని కోకో పంటను ఆంధ్రప్రదేశ్లోని కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో ప్రధాన అంతర పంటగా 30,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ పంటకు కాయతొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, పిండి నల్లి, పేనుబంక వంటి చీడపీడలతో పాటు ఎలుకలు, ఉడతల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిని గమనించిన వెంటనే సరైన సస్యరక్షణ యాజమాన్యం చేపడితే తేలిగ్గానే నివారించుకునే వీలుంటుంది. కోకో తోటల్లో చీడ పురుగుల యాజమాన్యం గురించి మాండలీ సంస్థ ఏలూరు జిల్లా సీనియర్ సాంకేతిక అధికారి ఉదయగిరి అయ్యన్న బాబు నుంచి తెలుసుకుందాం. కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఇతర పంటగా సాగు చేయడం జరుగుతుంది. ఈ కోకో నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని చాక్లెట్ మరియు ఇతర పానీయాల్లో ప్రధాన ముడిసరుగ్గా వాడడం జరుగుతుంది. అయితే ఇతర పంటల్లాగే ఈ కోకో తోటల్లో కూడా చీడపీడలు రావడం వల్ల 20 నుంచి 30% వరకు నష్టపోయే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా గత 3 సంవత్సరాలుగా కాయతొలిచే పురుగు వచ్చి కోకో కాయలను సోకి నష్టపరుస్తుంది. సిమ్టమ్ చూసుకుంటే కనుక దీని పిల్ల పురుగు వచ్చేటప్పుడు గోధుమ రంగులో పురుగు ఉండడం జరుగుతుంది. కాయ తొడుము దగ్గర ఈ తల్లి పురుగు గుడ్డు పెట్టడంతో అక్కడి నుంచి కాయలోకి చొచ్చుకుపోయి డొక్కలో ఆవాసం ఉంటూ ఈ కోకో డొక్కని తింటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. దీనివల్ల కాయ తయారవ్వకపోవడం, అదే చిన్న కాయలు కానీ పిందెలు కానీ వస్తే కనుక ఆ కాయలు డ్యామేజ్ అయ్యి మాడిపోవడం జరుగుతుంది. రెండోది తప్పలు రావడం, గింజ పరిమాణం కూడా తగ్గడం జరుగుతుంది. ఈ పురుగు సోకే సమయం చూసుకుంటే కనుక నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రారంభమవుతుంది. ఎక్కువగా ఈ పురుగు 2 కాయలు జంటగా ఉన్న కాయల మధ్య కానీ లేదా ఏదైనా కోకోకాయ కాండానికి అతుక్కుని ఉన్న కాయల మధ్య కానీ ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్ని గమనించుకుని మొదటిగానే దీనికి సస్యరక్ష చర్యలు చేసుకుంటే కనుక దీని నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. దీనికి ప్రధానంగా చూసుకుంటే కొరాజిన్ లీటర్కి వచ్చి 0.4 ml కలిపి చెట్టు మొత్తం తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. లేదా బ్యారాజైడ్ని లీటర్ నీటికి 2 ml కలిపి నవంబర్, డిసెంబర్లో ఒకసారి, తర్వాత తీవ్రతను బట్టి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక దీన్ని తీవ్రత తగ్గించి పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. రెండవది చూసుకుంటే కాండం తొలిచే పురుగు. కాండం తొలిచే పురుగు కూడా ఈ కాయ తొలిచే పురుగు మాదిరిగానే ఉంటుంది, కానీ 2 వేరు జాతులు. ఈ పురుగు కొమ్మ కత్తిరింపు సరిగ్గా చేయనట్లయితే కనుక కొమ్మలు ఎండిన ప్రదేశంలో తల్లి పురుగు వచ్చి గుడ్డు పెట్టడంతో ఈ పిల్ల పురుగు పాక్కుంటూ వెళ్ళి కొమ్మలో ఆవాసం పొందడం జరుగుతుంది. సాయంత్రం పూటలు కానీ ఉదయాన్నే ఈ పురుగు చల్లగా ఉన్న వాతావరణ సమయం చూసుకుని బయటకు వచ్చి బెరడు తినడం జరుగుతుంది. దీనివల్ల కోకో చెట్టు యొక్క కాండం బలహీనపడి కొమ్మలు ఇరిగిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి చెట్టు కూడా చనిపోయే అవకాశం ఉంది తీవ్రత పెరిగితే కనుక. దీన్ని ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఇవి బయటికి రావడానికి ఇవి వెలుతురు ఎక్కువగా ఇష్టపడవు. చదుపురుగు మాదిరిగా పైన గూడులా తయారు చేసుకుని ఆ గూడులోనే ఇది బయటికి రావడం జరుగుతుంది. ఆ గూళ్ళు చూసుకుని మనం బ్రష్తో కానీ దేనితోనే సరే ఆ గూళ్ళని తొలగించుకోవాలి. తర్వాత పురుగు నివసించే ప్రాంతంలో రంధ్రంగా ఉంటుంది. ఆ రంధ్రం దగ్గర పురుగు మందు కలిపిన నీరుని మనం ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే కనుక సమర్థవంతంగా పురుగుని మనం నివారించుకోవచ్చు. తర్వాత పిచికారీల ద్వారా కూడా నివారించుకోవచ్చు. కొరాజిన్ 0.4 ml లేదా బ్యారాజైడ్ లీటర్ 2 ml కలిపి చెట్టు అంతా పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ సాయంత్రం పూట బెరడు తినడంతో ఆ విషం పురుగులోకి వెళ్ళి ఆ పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. మూడవది పిండి నల్లి. ఈ పిండి నల్లి అనేది రసం పీల్చే పురుగు. ఇది ఎక్కువగా శీతాకాలం నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వేసవకాలంలో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ పిండి నల్లి పిందెలు పడే ప్రాంతంలోనూ తర్వాత ఈ పుష్పగుచ్చాల దగ్గర రావడం జరుగుతుంది. దీని తీవ్రత ఎక్కువ ఉంటే కనుక పూత మాడిపోవడం జరుగుతుంది. పిండి నల్లి ముదురుకాయలకు సోకినట్లయితే కనుక దాని మీద గోధుమ రంగు మచ్చలు రావడం, కాయ తయారవకపోవడం జరుగుతుంది. వాటిని గమనించుకుని వాటికి మటుకు పురుగు మందు పిచికారీ చేసుకుంటే కనుక దాని వృద్ధిని మనం నివారించుకోవచ్చు. ఈ పిండి నల్లి ఉన్న చెట్లకి ఎర్రచీమ రావడం అనేది జరుగుతుంది. ఈ 2 మిత్ర పురుగులు ఒకదానికి ఒకటి ఆహారం అందిపించుకోవడం, రక్షణగా ఇచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి 10 చెట్లలో 2-3 చెట్లు కనుక పిండి నల్లి ఉన్నట్లయితే వెంటనే ప్రొఫెనోఫాస్ 50% లీటర్కి 2 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక సమర్థవంతంగా మనం ఈ పిండి నల్లి నివారించుకోవచ్చు. దీంట్లో బొప్పాయి పిండి నల్లి అనే ఒక రకం రావడం జరుగుతుంది.
ఈ పిన్నెలు బొప్పాయి పిన్నెలు అయితే కనుక మనం మిత్ర పురుగులను వదులుకొని నివారించుకోవచ్చు. ఎసిరోఫాగస్ అనే ఒక మిత్ర పురుగు ఉంది. ఈ పురుగు వదులుకున్నట్లయితే సుమారు ఆ తోట నుంచి 5 కిలోమీటర్ రేడియస్లో ఈ బొప్పాయి పిన్నెలు ఎక్కడున్నా సరే ఈ మిత్ర పురుగులు వెళ్ళి వాటిని నాశనం చేయడం జరుగుతుంది. 4వ రకం పురుగు చూసుకుంటే కనుక పేనుబంక. ఇది అధికంగా నవంబర్, డిసెంబర్, జనవరి మాసంలో ఎప్పుడైతే పొగమంచు మనకి అధికంగా వస్తుందో ఆ సమయంలో ఈ పూత దగ్గర, ఆకులు, చిగుర్ల దగ్గర ఈ పేనుబంక పురుగు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాల దగ్గర రసం పీల్చడం వల్ల పూత అనేది మాడిపోవడం జరుగుతుంది. చెట్టు ఎదుగుదల కూడా తగ్గుతుంది. దీనికి గమనించుకుని గ్రీన్ లీఫ్ వెంగ్ అనే ఒక మిత్ర పురుగు ఉంది. దాన్ని వదులుకున్నట్లయితే కనుక ఈ మన పేనుబంకని నివారించుకోవచ్చు. ఇక ఈ పురుగు మందులు పిచికారీ చేసుకోవాలంటే కనుక ఇమిడాక్లోరోబిడ్ 17% లీటర్ నీటికి 1 ml కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా థయోమిథాక్సమ్ లీటర్కి వచ్చేటప్పుడు 1/2 గ్రాము నుంచి గ్రామ్ వరకు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పేనుబంకను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎక్కువగా పురుగు మందులు కూడా పిచికారీ చేయకూడదు. ఎందుకనగా మన కోకో చెట్లని క్రాస్ పాలినేటెడ్ చిన్న మిడ్జెస్ అనే మిత్ర పురుగులు ఉంటాయి. అవి ఒక పాలినేషన్ చేస్తే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి క్రాసింగ్ చేస్తుంటాయి. కాబట్టి అవసరం మేరకే పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ చీడలతో పాటే మనకి ఎలుక, ఉడత కూడా మనకి పంట 20 నుంచి 30% వరకు నష్టపరిచే అవకాశం ఉంది. ఎలుక వచ్చి కాయ ముచ్చుకు దగ్గరలో రంధ్రం చేయడం జరుగుతుంది. ఉడత అయితే కనుక కాయ మధ్యలో రంధ్రం చేయడం జరుగుతుంది. దీన్ని గమనించుకుని దాన్ని బట్టి విషపెరల్లో పెట్టుకున్నట్లయితే వీటి యొక్క డ్యామేజ్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. కోకో తోటల్లో ముందుగా విషపెర పెట్టకముందే చెట్లకి కప్పుల్లా కట్టుకుని నూనె కలిపిన నూకల్ని మనం వేసుకున్నట్లయితే ముందుగా 2 రోజులు వాటిని తిని వాటిని అలవాటు పడుతూ ఉంటాయి. తర్వాత తెల్లమందు అనగా బ్రోమోడైలన్ పౌడరు, నల్లమందు అనగా జింక్ ఫాస్ఫైడ్ మందు, వీటిల్లో ఏదో ఒకటి మన నూకల్లో కలిపి పెట్టినట్లయితే కనుక వాటిని తిని ఇవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ బ్రోమోడైలన్ మందు పౌడర్ రూపంలో కాకుండా కేక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. రేబాన్ కేకులు అంటారు. వాటిని తెచ్చి కూడా చెట్లకి ఈ ఎలుక, ఉడతలు కొన్ని చెట్లు మట్టుకే ఎంచుకుని వాటిని ఎక్కువ కాయల్ని ఆ చెట్లని నష్టపరుస్తూ ఉంటాయి. వాటికి మట్టుకే విషపేర కట్టడం, తర్వాత ఈ కేకులను కూడా కట్టడంతో మనం సమర్థవంతంగా వీటిని కూడా నివారించుకోవచ్చు. విషపేరతో పాటు ట్రాప్లను కూడా పెట్టుకుని మనం వీటిని నివారించుకోవచ్చు. ఈ చీడపీడల్ని కానీ, ఎలుక, ఉడతల్ని కానీ చెప్పిన విధంగా సిఫార్సు చేసిన మేరకు మనకు మందులు వాడుకుంటూ నివారించుకున్నట్లయితే కనుక రైతులందరూ అధిక దిగుబడి పొందవచ్చు. కోకో తోటల్లో తాను పాటిస్తున్న సస్యరక్షణ చర్యల గురించి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బాదరాల గ్రామ రైతు బొల్లినేని సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. కోకో పంట అనేది కొబ్బరిలో అంతర పంటగా మేము వేసుకుని 17 సంవత్సరాలు అవుతుందండి. ఒక వాతావరణంలో మార్పులు కారణంగా కొత్త రకమైన పురుగు వచ్చిందండి. అది కాయను తొలిచేయడం, 2 కాయలు ఉన్న చోట మధ్యలో పుట్టడం, మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా చేయాలనేది నేను మా సీనియర్స్ నిపుణులను తెలుసుకున్నానండి. సిట్రిజన్ అని చెప్పే స్ప్రే ఉంటుందండి. మీరు దాన్ని యూజ్ చేసుకోవడంలో మీకు రికవరీ 30% రికవరీ అనేది మీకు కనిపించవచ్చు అని చెప్పారు. డిసెంబర్లో ఒకసారి చేసుకున్నాను, ఏప్రిల్ నెలలో ఒకసారి చేసుకున్నానండి. అలాగే పంట చేతికొచ్చే టైంలో ఎలుక, ఉడత సమస్య ఎక్కువగా ఉందండి. దాని కొరకు నేను నల్లమందు, తెల్లమందు వాడేవాడిని. అయితే దాంతోపాటుగా నిపుణులు కొంచెం ఇంకా డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందండి, దీన్ని క్రాప్ వచ్చే టయాన నేలపాలు అయిపోతుందని చెప్తే ఇలా ఒకటి ఉంటుందండి, మీరు వాడుకుని చూసుకోండి అంటే ఆ ట్యూబు అది కూడా పెడుతున్నానండి, ర్యాటోల్ అని చెప్పేసి. 90% రికవరీ అయిందండి. ఇంకేదైనా సమస్య ఉంటే ఉద్యాన శాఖ అధికారులు కానీ, సైంటిస్టులు కానీ మీరు సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకుని మీరు చేసుకోగలిగితే మనం చాలా వరకు పంట దిగుబడి మనం కాపాడుకోవచ్చు. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో తోటల్లో తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.